దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియో ఏంటంటే, మీకు ఎవరికైనా ఐఎఫ్బి వాషింగ్ మిషన్ ఉందా? ఫ్రంట్ లోడ్ 8 kgs, మాదైతే 8 kgs ఫ్రంట్ లోడ్ అనమాట. ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అటు తిప్పి మళ్ళీ అదే చెప్తున్నా అనుకోకండి. నేనైతే ఇప్పుడు ఫిల్టర్ క్లీనింగ్ చేస్తున్నా అనమాట. అయితే మొన్న 2 weeks ముందు నేను క్లీన్ చేసిన వీడియో అయితే కమెంట్స్ చేస్తున్నారు, స్టెప్ బై స్టెప్ చెప్పండి, క్లియర్ గా ఫుల్ వీడియో చేయండి అంటే సరే అని ఈ రోజు అయితే చేస్తున్నా. ఈ రోజు నేను ఫిల్టర్ లో రీఫిల్ కూడా మార్చాల్సి ఉండే, అందుకే ఇంకా ఫుల్ వీడియో అయితే. ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్ కవర్ అయితే తీసేస్తున్నా. ఇది మా ఆయన ఆన్లైన్ లో ఆర్డర్ చేసినారు, ఫ్లిప్కార్ట్ లోనూ అమెజాన్ లోనే చేసినారు. నేను ఒకవేళ మీకు లింక్ కావాలంటే పైన లింక్ ఇస్తాను. కానీ ఐఎఫ్పి మిషన్ ది మనకి కవర్ వస్తుంది కదా, అది బాగుంటది, గట్టిగా ఉంటది. అది 1.5 year దాకా ఉండే అనమాట. ఇది ఇంకా అది పాడైందని చెప్పి కొత్తది అయితే ఆర్డర్. మిషన్ వచ్చేసి ఫ్రంట్ లోడ్ అనమాట, 8 kgs. ఇంకా మేము తీసుకొని దాదాపు ఒక 2 to 3 years ఏమో అవుతుండే. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖరాబ్ కాలేదు, మంచిగా బట్టలు కూడా మంచిగా వాష్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ ఫిల్టర్ అయితే మంచిగా మెల్లగా మనం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే అది గ్లాస్ బ్రేక్ అయిందంటే ఇంక ఇరిగిపోతుంది. తూచి తీయాలన్నమాట, మెల్లగా తీయాలి. ఇంకా ఫైనల్ గా నేనైతే తీసేసిన దాన్ని. నేను ఇప్పటికే ఒక 2-3 సార్లు దీన్ని బాగా క్లీన్ చేసిన, అందుకే ఫాస్ట్ గా చేసేస్తున్నా. లేకపోతే కొంచెం డౌట్ అనమాట, భయం వేస్తుంది ఏదైనా తీయాలి. ఇంకా అదేమో వాటర్ పైప్ అనమాట. ఇంకా ట్యాప్ కి మనకి ఫిల్టర్ కి జాయింట్ దాన్ని కూడా మెల్లగా తీసి పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఫిల్టర్ ని మంచిగా వాష్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే దాన్ని ఇప్పేస్తున్నా. ఒక 2 weeks అవుతుంది, మంచిగానే ఉంది లోపల. కాకపోతే మనకు ఆ రీఫిల్ అనేది కొంచెం పాకురు పట్టింది అనమాట. క్లీన్ అయినా కొంచెం కనబడుతుంది. ఇంకా మనకు ఆ ఫిల్టర్ తిప్పడానికి మనకు ఒక టూల్ ఇస్తారు వాళ్ళు ముందు. ఆ టూల్ తోని మనం ఈజీగా తీసేయచ్చు అనమాట. అట్లా టైట్ గా ఉన్నదాన్ని ఒక్కసారి ఇట్లా అంటే లూజ్ గా అయిపోతుంది. కొంచెం లూజ్ అయిన తర్వాత మనం చేతితోనే ఇంకా ఈజీగా ఇప్పేయచ్చు అనమాట. దాంట్లో వాటర్ ఉంటాయి, ఫిల్ అయిపోయి ఉంటాయి వాటర్. ఫిల్టర్ కూడా మనకి బయట దొరుకుతుంది. ఒకవేళ బ్రేక్ అయిందంటే జారి అనుకోకుండా అయితే కూడా అట్లాంటప్పుడు మనకు బయట కూడా దొరుకుతాయి అనమాట. ఇంకా చూసి ఇలా రీఫిల్ అయితే కొంచెం పాకూర పెట్టింది కదా. ఇప్పుడు మంచిగా ఫిల్టర్ని అయితే ఒకసారి మంచిగా వాష్ చేసేస్తున్నాం. ఆల్రెడీ మంచిగానే ఉంది, ఎందుకంటే నేను మొన్ననే రీసెంట్గానే క్లీన్ చేసిన అనమాట. మళ్ళీ ఒకసారి ఇంకా దానికి సపరేట్ బ్రష్ ఉందనమాట, ఆ బ్రష్తోని దాన్ని మంచిగా ఒకసారి క్లీన్ చేసేస్తాను. అసలు కొత్త రీఫిల్ ఎప్పుడో పెట్టాల్సింది, కానీ ఇంకా రీసెంట్గానే క్లీన్ చేసినా కదా, క్లీన్ చేసింది ఒక 2 weeks అన్న వాడొద్దా అని చెప్పి దాన్ని అట్లనే ఉంచేస్తున్నా. మిడిల్ క్లాస్ మెంటాలిటీ అట్లనే ఉంటుంది. ఏదన్నా ఖరాబ్ అవుతుంది అనుకునేటప్పుడు అది ఇంకా 2 రోజులు ఖరాబ్ అవుతున్నా 2 రోజులు కూడా వాడొచ్చు అన్న మెంటాలిటీ ఉంటుంది. ఇంకా ఫైనల్ గా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఒక చిన్న టబ్ అయితే తీసుకుంటా అనమాట నేను క్లీన్ చేసుకోవడానికి, కింద పడకుండా. ఇంక ఇది వచ్చేసి కొత్త రీఫిల్. మనకి 3 refills వస్తాయి దాంట్లో. అయితే మీకు కావాలంటే నేను పైన లింక్ దాని అయితే కవర్ ఓపెన్ చేసేస్తున్నా. లోపల ఒక కవర్ ఉంది, బయట ఒక కవర్ ఉంది. 2 కవర్లు అయితే తీసేస్తున్నా. ఒరిజినల్ కి డూప్లికేట్ కి కొంచెం చాలా డిఫరెంట్ ఉంటది. ఇది నాకు లైట్ వెయిట్ అనిపించింది, కానీ నేను వాడేది మాత్రం కొంచెం బరువు అనిపించింది. కానీ ఇది కూడా ఓకే, బాగానే ఉంది. ఇంకా దాన్ని పోల్చి చూస్తే సేమ్ సైజు, సేమ్ హైట్, సేమ్ రౌండ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఫిల్టర్ లో సెట్ చేసేయాలి. ఫిల్టర్ ని క్లీన్ చేయడం చాలా ఈజీ. చాలా మంది భయపడతారు, అది తీయాలనా ఇది తీయాలనా అని. మా ఆయన మస్తు భయపడతారు అనమాట. కానీ నేను మాత్రం ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటా, ఏమైతుందిలే తీసి చూద్దామని. ఇప్పటివరకు నేనే దీన్ని ఎన్నిసార్లు క్లీన్ చేసినాను, మా ఆయన అయితే ఒకసారి కూడా తీయలేడు. భయం వేస్తుంది ఆయనకి, తీయకు కింద పడిపోతాయి. దాని రీఫిల్ అయితే దాని లోపల పెట్టేసి దాన్ని ఫిట్ చేసేస్తున్నా. మనం టైట్ గా ఫిట్ చేసుకోవాలి, లేకపోతే వాటర్ గారుతాయి అనమాట ఆ గ్యాప్ లో. మనకి వీలైనంత బలం పెట్టి దాన్ని టైట్ అయితే చేయాలి ఆ టూల్ సహాయంతో. చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే గ్లాస్ కదా, కింద పడ్డదంటే పగిలిపోతుంది. మళ్ళీ మన వృధా అనమాట, మనం చేసిన పని అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ ఏ ప్లేస్లో ఉందో ఆ ప్లేస్లో కరెక్ట్గా సెట్ చేసేసాను. అది కూడా ఎంత మనకి టైట్గా ఉందా లేదా అని చూసుకోవాలన్నమాట. తర్వాత ట్యాప్ కూడా నేను ఫిట్ చేసేస్తున్నా. ఈ ట్యాప్ మనకి లోపలికి ప్రెస్ చేస్తే ఇట్లా ఈజీగా పెట్టేయచ్చు. మళ్ళీ తీయాలనుకుంటే కూడా ఇట్లా బయటకి ఇట్లా ప్రెస్ చేస్తే బయటకి ఈజీగా వచ్చేస్తుంది. ట్యాప్ కూడా సెట్, ఫిల్టర్ కూడా సెట్. ఇంకా కొంచెం ఇది క్లీనింగ్ అయితే ఉందన్నమాట. వాషింగ్ మిషన్ అయితే కింద మొత్తం అది పడేసినాం కదా, ఆ టబ్బులు ఆ బకెట్లు అవన్నీ తీసేసి కొంచెం క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాం. ఇప్పుడు క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. వాషింగ్ మిషన్ కూడా సెట్ చేసేసిన. నేను పైపుని డైరెక్ట్ మోర్లోకి పెట్టేసిన అనమాట. మాకు ఏమైతుందంటే మొత్తం ఇట్లా బయటకు వచ్చేస్తున్నాయి వాటర్, అందుకే దాన్ని తీసేసి లోపల పైప్ సెట్ చేసిన. ఈ వాషింగ్ మిషన్ కూడా కవర్కి మనకు 3 holes ఇస్తారు. లోపల వైరు, ట్యాప్ది, ఇంకా ఫిల్టర్కి అవన్నిటికి పెట్టడానికి. మనం కావాలంటే జిప్స్ పెట్టుకోవచ్చు అవసరం లేనప్పుడు. ఇంకా వాడుకునేటప్పుడు ఇట్లా మీదికి అనేసుకుంటే మాకు ఒక చిన్న సందులా ఉంది వెనకాల. ఇంకా అక్కడ పెట్టిన వాషింగ్ మిషన్ అటు పోవడానికి రాదు, ఇటు రావడానికి రాదు. ఇంకా పెట్టినామంటే అది ఒక్కటే ఉండాలి. వాషింగ్ మిషన్ అయితే
స్టెప్లైజర్ రెడీ అనమాట వాడడానికి. స్టెప్లైజర్ పెట్టిన, అసలు స్టెప్లైజర్ తీసుకోవద్దు అనుకున్నాము, కాకపోతే మాకు వోల్టేజ్ కిందకి మీదకి అయినుండే అనమాట. అట్లా అయినప్పుడు వాషింగ్ మిషన్ పనిచేయదు. అయితే స్టెప్లైజర్ పెడితే స్టెప్లైజర్ ఏందనేది వోల్టేజ్ని మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. వాషింగ్ మిషన్కి మన కరెంట్కి కంట్రోల్ చేసి మంచిగా పనిచేస్తుంది. తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఎర్తింగ్ ఇవ్వలేదు స్టార్టింగ్లో, ఇప్పుడు అయితే ఎర్తింగ్ ఇచ్చేసినారు. ఇప్పుడు ఓకే, పెట్టకపోయినా నో ప్రాబ్లం. బట్టలు చూసినారా ఎన్ని గనం ఉన్నాయో, ఇవన్నీ సపరేట్ చేయాలి. ఫస్ట్ అయితే పిల్లలు వేసేస్తా, రేపటికి స్కూల్ డ్రెస్ లేవని చెప్పేసి ఇంకా అవన్నీ సపరేట్ అయితే చేస్తున్నా. అది కూడా నేను ఈవినింగ్ టైంలో వేస్తున్నా. మన వాషింగ్ మిషన్లో మంచి డ్రై అయిపోతాయి, ఒక 2 గంటలలో మంచిగా ఆరిపోతాయి. ఇప్పుడైతే అన్ని బట్టల వాషింగ్ మిషన్లో అయితే వేసేసి, పిల్లల బట్టలు ఎంత మురికిగా ఉంటాయంటే అంత మురికి ఉంటాయి, కానీ వాషింగ్ మిషన్ మంచిగా యూజ్ అవుతుంది. చాలా మంది అంటారు కదా మిషన్లు ఉతకడం వేరు చేతితో ఉతకడం వేరు అని, కానీ ఈ మిషన్ చేతితో ఉతికినట్టే ఉంటుంది, మంచిగా పనిచేస్తుంది. మా మిషన్ కాస్ట్ అయితే 33,000 ఏమో పడ్డది మాకు. మేము బజాజ్లో తీసుకున్నాం. మీరు కూడా ఏమైనా కావాలంటే తీసుకోండి, ఇదైతే బెస్ట్ అనమాట, మంచిగా పనిచేస్తుంది. నేనైతే 2 ప్యాకెట్లు వేస్తున్నా ఏరియల్. దీనికి మనం స్టార్టింగ్ లో అయితే మేము IFBది లిక్విడే వాడినాం, కాకపోతే ఇప్పుడు ఏదైనా ఓకే అని చెప్పేసి ఏదైనా బట్టలు చాలా ఉన్నాయని 2 ప్యాకెట్లు వేసిన 10 రూపీస్. కావాలంటే కంఫర్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం దాంట్లో. అయితే ఇంకా నేనైతే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు, స్టార్టింగ్ అనమాట. అయితే ఫస్ట్ వేసినప్పుడు ఎండ్ వస్తుంది కదా, అది చూపిస్తుంది. ఇంకా మనం పాజ్ అది నొక్కినప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెస్ వాష్ అనేది 20 మినిట్స్లో అయిపోతుంది, సూపర్ ఫాస్ట్లా. ఇది మిక్స్డ్ వాష్ అనేది మనకి 1 hour 43 minutes అయితే ఉంటుంది. ఇంకా హైజీన్ అయితే వేడి నీళ్ళు వస్తాయి అనమాట. ఇప్పుడైతే నేను టెంపరేచర్ని సెట్ చేస్తున్నా 40లో. మనం కూల్లో పెట్టుకోవచ్చు, 30లో పెట్టుకోవచ్చు, 40లో పెట్టుకోవచ్చు. నేనైతే 40కి సెట్ చేసి ఇంకా అంతే అనమాట, ఇంకేం ఆప్షన్స్ అయితే లేదు. ఇప్పుడు దాన్ని ప్లే బటన్ ఉంది కదా, ఆ ప్లే బటన్ వచ్చేసినామంటే ఇంకా స్టార్ట్ అయిపోతుంది. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, ఇది మనకి టైం సెట్ అయితే లేదక్క, మాకు సెట్ చేయడానికి వస్తలేదు అని. ఎక్స్ప్రెస్ వాష్లో మనకి జస్ట్ 20 నుంచి 15 మినిట్స్లో అయిపోతుంది. మిక్స్డ్ సాలిడ్ అనుకోండి గంట సేపు పడుతుంది అనమాట, 1:43 నిమిషాలు పడుతుంది మనకి. ట్యాప్ ఇప్పేసి ఇంకా టెంపరేచర్ని టైం సెట్ చేసుకొని ఆన్ చేసుకోవడమే, ఇంకా దానిపైన ఇదనమాట నా వాషింగ్ మిషన్ ఫిల్టర్ స్టోరీ. మీకు ఈ వీడియో కొంచెం యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.